మిత్రులారా నమస్తే. వెనకటికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాస్తూ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఏమన్నారంటే, మొట్టమొదటి మాటే యూరప్ని ఒక భూతం ఆవహించింది, ఆ భూతం కమ్యూనిజం అని. సరే, దాని మాట ఇక్కడ ప్రస్తావన దేనికంటే, ఇప్పుడు మోడీ, ఆయన అనుయాయులు, ఆయన పార్టీ అతి ముఖ్యమైన నాయకులు అందరికీ కూడా ఒక భూతం పట్టినట్టుగా ఉంది. ఆ భూతం పేరే రాహుల్ గాంధీ. ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసినటువంటి తొలి ప్రసంగం, దాదాపు గంట పాటు ఆయన చేసినటువంటి తొలి ప్రసంగం ఉంది. ఆ ప్రసంగం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయన్ని ఏదో ఒక రకంగా సెంటర్ చేసుకొని అతని మీద ఏదో ఒక రకంగా దాడి చేయాలి, అతన్ని ఏదో ఒక రకంగా అణిచివేయాలనేటటువంటి ఆత్రంలో రాహుల్ని వాళ్ళు వెంటాడుతున్నారా, లేదా రాహుల్ భూతం వీళ్ళని వెంటాడుతుందా అనేటటువంటిదే మనకి ఇదమిద్దంగా అర్థం కావడం లేదు వీళ్ళ చర్యలు చూస్తుంటుంటే. ఒక్కసారి మనం పార్లమెంట్లో 18వ లోక్సభ తొలి సమావేశంలో రాహుల్ ప్రసంగం సందర్భంగా ఏం జరిగిందనేటటువంటిది అఫ్కోర్స్ చాలామంది చాలా చోట్ల చాలా వీడియోలు చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ కొన్ని విషయాలు అయితే మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. ఒకటి ఏమిటంటే, రాహుల్ ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా ఆయన మంత్రివర్గ అనుయాయులందరికీ కూడా ఏవో సమన్లు ఇచ్చినట్టుగా అందరూ కూడా దాదాపు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ముందుగానే ఏవో ఆదేశాలు జారీ చేసినట్టు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా 3 సార్లు లేచి రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి, ఏదో చెప్పడానికి, లేదా తనదైనటువంటి శైలిలో ఏవో బాణాలు వేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే అమిత్ షా 4 సార్లు రాహుల్ స్పీచ్ని ఇంటరప్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అంతేకాదు, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్, కిరణ్ రిజిజు వీళ్ళందరూ కూడా చాలామంది వాళ్ళు ప్రయత్నంగా రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి చాలా తంటాలు పడ్డారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. అంతేకాదు, ఇందులో చాలామంది ఏం చేశారంటే, డైరెక్ట్గా రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేయండి అని స్పీకర్లకు నివేదనలు ఇచ్చుకునే దాకా, నోటీసులు జారీ చేయండి అని చెప్పి ఇట్లాగా చాలా చేశారనమాట. అలాగే రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకోవడమే కాదు, ఆయన ప్రసంగాన్ని తొలగించండి రికార్డుల నుంచి అని కూడా చాలా చోట్ల వీళ్ళు హంగామా మచాయించారు. సరే, స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నాయకుడి హోదాగా రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఆయనకి ఏంటంటే, అయ్యా స్పీకర్ మహోదయ, మీరందరూ కూడా మా అందరికీ కూడా మీరు సర్వోన్నతమైనటువంటి ఆస్థానంలో ఉన్నారు. కాబట్టి ఆ స్థానంలో ఉన్నటువంటి మీరు అందరినీ సమానంగా చూడాలి, సమన్యాయం చేయాలని చెప్పి వీళ్ళు కూడా ప్రార్థించుకున్నారు, నివేదించుకున్నారు. అయినప్పటికీ ఆయన చూపిన సమన్యాయం ఏమిటయా అంటే, రాహుల్ గాంధీ ప్రసంగంలో నుంచి దాదాపు 14 భాగాలని రికార్డుల నుంచి తొలగించి ఆయన తన సమన్యాయ శక్తి ఏమిటో చూపించాడు. అది ఆయన చూపించినటువంటి సమదృష్టి. సో ఇది ఇలాగ ఉండంటే దాదాపు 14 భాగాలను తొలగించారు. ఇది ఇలా ఉంటే పార్లమెంట్ టీవీ అధికార సభ్యులైనటువంటి మామూలు ఎంపీలు, మంత్రులే కాదు, మామూలు ఎంపీలు మాట్లాడుతున్నా సరే ఫుల్ ఫోకస్ పెట్టేటటువంటి పార్లమెంట్ టీవీ అంత సుదీర్ఘమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి ప్రసంగంలో కేవలం 14 నిమిషాలు మాత్రమే రాహుల్ గాంధీ మీద ఫోకస్ పెట్టింది. ఇక గోధీ మీడియా అనేటటువంటిది సరే కేవలం రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగంలో అతి ముఖ్యమైనటువంటివి, దేశానికి కావలసినటువంటి వాటివి, నైతికమైన, మతపరమైనటువంటి, సామాజికమైనటువంటి, రాజకీయ, ఆర్థిక అంశాలను పక్కన పెట్టి వివాదాస్పద అంశాల మీద చర్చలు పెట్టి గోధీ మీడియా ఓదరగొట్టింది. అదంతా కూడా మనకు తెలిసినటువంటిదే. ఇవన్నీ ఇలా ఉంటే రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత
మోడీ గారు ఆయన ఏమన్నాడంటే రాహుల్ గాంధీని, బాలుడు, ఇవన్నీ బాల్య చేష్టలాగా ఉన్నాయి, సైకిల్ తొక్కుతూ పడిపోతాడే బాలుడు, అలాంటి మాటలు 3 సార్లు బాలబుద్ధి అని ఆయన్ని ఎద్దేవా చేశాడు. అంటే అప్పట్లోలాగా ఏ షహజాదే అని, పప్పు అని, రాజకుమారుడు అనేటటువంటి మాటలు కాకుండా ఇప్పుడు కొత్త మాట ఒకటి ఉపయోగించాడు ఆయన నరేంద్ర మోడీ గారు, బాలబుద్ధి, బాల్య చేష్ట అని చెప్పేసి. తుమ్సే నహీ హో పాయేగా అని ఓల్డ్ హిందీ డైలాగ్ కూడా ఒకటి కొట్టాడు. ఎందుకు తుమ్సే నహీ హో పాయేగా, నీ చేత కావదు అని ఏ విషయంలో అన్నాడంటే, కాంగ్రెస్కి 100 స్థానాలు కూడా దక్కించలేనటువంటి వాడు, 100 స్థానాలని దాటించలేకపోయావు, తుమ్సే నహీ హో పాయేగా అని. సరే, ఆ డైలాగ్ని వీళ్ళు చాలాసార్లు తిప్పికొట్టారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేవు, తుమ్సే నహీ హో పాయేగా అని చెప్పేసి వాళ్ళు తిప్పుకుంటారు. ఇవన్నీ కూడా కాదు. సో బాలుడు అని ఒక వృద్ధ నాయకుడు, 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి, కాకులు తీరినటువంటి వృద్ధ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్య రాహుల్ గాంధీ మీద. మరి బాలుడని వదిలేసేయచ్చు కదా, ఏదో పిల్లవాడని. లవకుశ సినిమా మీకు గుర్తే ఉంటుంది. లవకుశుడు రాముడి మీద యుద్ధానికి తలపడినప్పుడు, రాముడు, మీరు పిల్లలు, ముక్కుపచ్చలారని బాలలు, మీతో నాకు యుద్ధం ఏంటని ఆయన అంటాడు. అలాగా ఈ బాలుడే అని చెప్పి రాహుల్ గాంధీని వదిలేసేయచ్చు కదా. అంత ఉదాత్తమైనటువంటి హృదయం ఈయనకుంటే ఎక్కడ వదిలేరు. రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం అక్కడ పార్లమెంటుతో వదలలే, వాళ్ళని ఇంకా వెంటాడుతూనే ఉంది. పార్లమెంటు సాక్షిగా ఆయన మీద పార్లమెంట్లో నోటీసులే కాదు, దాదాపు 1/2 డజన్ కోర్టు కేసులు కూడా పెట్టారు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తీసుకొని. ఒక కోర్టు అయితే ఆల్రెడీ జూలై 15న సమన్లు కూడా జారీ చేసింది, ముజఫర్పూర్ కోర్టు. హిందుత్వ శక్తులు కూడా రంగంలో దిగాయి. సో పార్లమెంటుతో అయిపోలేదు ఇదంతా. పార్లమెంటు బయట కూడా రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తీసుకొని వీళ్ళందరూ కూడా రకరకాలుగా వీళ్ళు కుస్తీలు పడుతున్నారు, రాహుల్ గాంధీని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి. అందుకని మినిస్టర్లు అందరూ కూడా రంగంలోకి దిగారు. సరే, అక్కడే మాట్లాడుతూ రకరకాలుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. వెండి తెర మీద తన విన్యాసాలతో అందరినీ ఆకర్షించుకున్న కంగనా రనౌత్ కూడా ఆఖరికి రాహుల్ గాంధీని స్టాండప్ కమెడియన్గా అభివర్ణించింది. అఫ్కోర్స్ ఆయన లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ ఇదేమి సినిమా కాదు, సినిమా షూటింగ్ కాదు అనేటటువంటి విషయం ఆవిడకి మొదటి రోజే అర్థమైపోయింది. సో వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని పార్లమెంటు ప్రసంగంతో పరిమితం చేయలేదు, బయట కూడా అందరూ కూడా మొత్తం లైన్ కట్టారు. ఏమిటి, కేంద్ర మంత్రులతో సహా, వాళ్ళ ఎంపీలతో సహా, వాళ్ళ అధికారులతో సహా అందరూ కూడా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి, అంశాలకి సమాధానాలు చెప్పడం మొదలుపెట్టారనమాట. ఉదాహరణకి అగ్నివీరు గురించి మాట్లాడినప్పుడు వీర జవాన్లకు సరైనటువంటి నష్టపరిహారం వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన లేవనెత్తిన దానికి ఆర్మీ అధికారులే డైరెక్ట్గా వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వచ్చారు, మేము ఇంత ఇచ్చామని. కానీ వాళ్ళు ఇచ్చింది వాళ్లకు ఇన్సూరెన్స్ చేసినటువంటి డబ్బు కానీ అధికారికంగా ప్రభుత్వం ఇచ్చింది కాదని చెప్పేసి ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ దాంట్లో కొంత తేలినట్టుగా కొందరు ఆర్టికల్స్లో చెప్పారనమాట. సో ఇవన్నీ మిత్రులారా, ఇవన్నీ ఇలా ఉన్నాయి. అంతేకాదు, రాహుల్ గాంధీ లోకో పైలట్స్ని కలిశాడు. రైళ్లు నడుపుతున్నటువంటి డ్రైవర్ల యొక్క అధమ స్థితి ఎలా ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే అదంతా కూడా వైరల్ అయిపోయింది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తే అక్కడే ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సోకాల్డ్ గోదీ మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి మొత్తం ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మణిపూర్ 3 సార్లు వెళ్ళాడు. విదేశీ పర్యటనలకే మన ప్రధాని గారికి సమయం చిక్కుతుంది, కానీ విదేశీ పర్యటన నుంచి వచ్చి కార్పొరేట్ల పెళ్ళిళ్ళకు వెళ్ళడానికి సమయం చిక్కుతుంది, కానీ మణిపూర్ మంటల్లో తగలబడుతున్న మణిపూర్ వెళ్ళడానికి ఆయనకి సమయం చిక్కలేదు కాబోలు, అది వేరే విషయం. అయితే రాహుల్ గాంధీ మాత్రం లోకో పైలట్లని కలిస్తే వెంటనే రైల్వే అధికారులు, నార్దర్న్ రైల్వేస్ అధికారులు అందరూ కూడా రంగంలో దిగి వాళ్ళు లోకో పైలట్స్ కాదు, వాళ్ళందరూ అవుట్ సైడర్సు అని చెప్పి, వాళ్ళు అవుట్ సైడర్స్ కాదు, వీళ్ళు ఇన్సైడర్సే, రైల్వే డ్రైవర్లే అని చెప్పేసి మొత్తం రైల్వే యూనియన్లన్నీ కూడా కోడై కూశాయి. సో అగ్నివీరులో
ఆ విధంగా ఇట్లాగ ఎక్కడ పడితే అక్కడ ఆయన ఏ మాట మాట్లాడుతుంటే ఆ మాటకు సమాధానం చెప్పడానికి అందరూ కూడా లైన్ కట్టి నిలబడి ఉంటున్నారనమాట. ఇది మిత్రులారా. అసలు ఏమిటి, ఒక్క ప్రసంగం వల్లే ఇట్లా జరిగిందా? కేవలం ఒక్క ప్రసంగంతోనే మొత్తం ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసి భూకంపంలాగా కుదిపేశాడు రాహుల్ గాంధీ అంటే అది కాదు. ఆయన నిత్యం జనంతో ఉంటున్నాడు. మణిపూర్ 3 సార్లు వెళ్ళాడని చెప్పానే, అలాగే కూరగాయలు అమ్ముకునే వెజిటబుల్ వెండర్స్ దగ్గర నుంచి, కార్పెంటర్ల దగ్గర నుంచి, తాపీ పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, ఇలాగా రకరకాలుగా సామాన్య సాధారణ సగటు జీవితాన్ని సాగిస్తున్నటువంటి సగటు భారతీయ పౌరుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిలబడుతున్నాడు. ఆ విషయాలన్నీ కూడా అందరూ కూడా చూస్తున్నారన్నమాట. సో ఈ విధంగా జరుగుతున్నటువంటి మొత్తం ఆయన చర్యలన్నింటినీ గమనిస్తూ అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఏం మాట్లాడితే ఆ మాటకి కౌంటర్ ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకోవాలి, బాల్య చేష్టలు, బాలుడు అని చెప్పి వీళ్ళు వదిలేశారా? అమ్మో వీడు బాలుడని పైకన్నా లోపల మాత్రం వీడు బాలుడు కాదు, మనకేదో ఎసరు పెట్టే రకమే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా భయపడుతున్నారా? ఈ విషయాలన్నీ కూడా చూస్తే మనకి అర్థమవుతుందన్నమాట. దేశంలో కోనే అంటారే, కోణం ప్రతి మూలకి ఆయన వెళ్తున్నాడు రాహుల్ గాంధీ. అందుకనే వాళ్ళు భయపడుతున్నారు. రాహుల్ గాంధీ భూతం వాళ్ళని తరుముతుంది. వాళ్ళు రాహుల్ గాంధీని అణిచివేసేటటువంటి ప్రయత్నం కాదు, వాళ్ళనే రాహుల్ గాంధీ తరుముతున్నాడేమో అని అనిపిస్తుందన్నమాట అన్ని మూలని. సో ఈ మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇట్లాంటి మంత్రులే కాదు, చాలామంది ఎంతమంది ఎంపీలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా రాహుల్ గాంధీని చుట్టుముట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు రచించినటువంటి పద్మవ్యూహంలో అభిమన్యుడిలాగా రాహుల్ గాంధీ చిక్కుకుపోతాడా, లేదా అర్జునుడిలా వీళ్ళనందరినీ తునాతునకలు చేసి బయటపడతాడా అనేటటువంటిది ముందు చూడాలి. మనమేమి రాహుల్ గాంధీ భక్తులం కాదు, కానీ ఆయన తీసుకుంటున్నటువంటి అంశాలు, పోరాడుతున్నటువంటి తీరు, నడుస్తున్నటువంటి రాజకీయ పంథ, నడిపిస్తున్నటువంటి పాలిటిక్స్, ఇవన్నీ చూస్తుంటుంటే రాహుల్ గాంధీలో ఒక పరిపక్వమైనటువంటి నేత మనకి కనిపిస్తున్నాడు. అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు అందరితోనూ కూడా ఒక సయోధ్యతో ముందుకు కదులుతున్నటువంటి వాతావరణం మనకి కనిపిస్తుందన్నమాట. కాబట్టి వీళ్ళు రాహుల్ గాంధీ బాలుడు అని ఎంత మొత్తుకున్నా, ఎంతమంది వృద్ధులు ఎన్ని మాటలు మాట్లాడినా బాలుడు దినదిన ప్రవర్ధమానం చెందడానికి ఒక అవకాశం ఉంటుంది, కానీ వృద్ధులకి ఇక తరిగేది కానీ పెరిగేది ఏముండదు. ఇది మిత్రులారా, రాహుల్ గాంధీని పద్మవ్యూహంలో ఇరికించడానికి చూస్తున్నారు, కానీ రాహుల్ గాంధీయే ఒక భూతంలో వీళ్ళందరినీ ఆహ్వానించాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.